ఇక జమ్మూ కాశ్మీర్లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న కీలక సైనిక స్థావరాలపై పాకిస్తాన్ డ్రోన్లు క్షిపణులతో దాడి చేసేందుకు యత్నిస్తే భారత భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని భారత రక్షణ శాఖ ప్రకటించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ సంభవించలేదని స్పష్టం చేసింది. జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్లో సైనిక కేంద్రాలు లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు ఎత్తించినట్టుగా రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. శత్రువుల నుంచి ముప్పు పసిగట్టిన వెంటనే భారత సైన్యం నిర్దేశిత కార్యాచరణ నిబంధనలకు అనుగుణంగా ప్రతిస్పందించిందని, కైనెటిక్, నాన్ కైనెటిక్ సామర్థ్యాలు ఉపయోగించి ఈ ముప్పులు తక్షణమే నిర్వీర్యం చేసినట్టుగా అధికారులు వివరించారు. భద్రతా దళాల సత్వర ప్రతిచర్యతో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని, సైనిక ఆస్తులకు ఎలాంటి నష్టం కలగలేదని రక్షణ శాఖ ప్రకటించింది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు, ప్రజల భద్రత నిర్ధారించేందుకు భారత్ ఎల్లప్పుడూ పూర్తిగా సిద్ధంగా ఉంటుందని చెప్పింది. సరిహద్దుల్లో ఎలాంటి దుందుడుకు చర్యలపైన ఎదుర్కొనేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని ఈ ఘటన మరోసారి నిరూపించిందని రక్షణ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ సరిహద్దుల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేసినట్టు, అనుమానాస్పద కదలికలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్టు రక్షణ శాఖ ప్రకటించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.